రీసెంట్ టైంలో చూసుకున్నట్లయితే నాగ చైతన్య సంబంధాలకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తాజాగా అక్కినేని నాగ చైతన్య సమంతతో విడాకులు తీసుకున్నాక, ముఖ్యంగా నటి శోభితా ధూళిపాళ్లను రెండో పెళ్లి చేసుకున్నాక మొదటిసారిగా సమంత ఇంటికి వెళ్లాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ సినీ ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది. అయితే సమంత నాగ చైతన్యలు విడాకులు తీసుకుని ఇన్నిళ్లవుతున్నా వీరి గురించి ఏ న్యూస్ వచ్చినా అది క్షణాల్లో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోతుంది. తాజాగా హైదరాబాద్ లోని జయబేరి అపార్ట్మెంట్ లోని హౌస్ కి నాగ చైతన్య వెళ్లడం ప్రస్తుతం పలు చర్చలకు దారితీస్తుంది. గతంలో ఇంటిని నాగ చైతన్య సమంత ఉమ్మడిగా కొనుగోలు చేసి ఇక్కడే కాపురం ఉన్నారు. అయితే ఇంట్లో ఉంటూనే మరో ఇండిపెండెంట్ లగ్జరీ హౌస్ ని నిర్మించుకున్నారు. అయితే ఇంట్లోకి గృహ ప్రవేశం చేయకముందుకే నాగ చైతన్య సమంతాలు విడిపోయారు. అయితే ఆ ఇంటికి యజమానిగా సమంత పేరు రిజిస్ట్రేషన్ చేయడంతో ఆ ఇంటిపై పూర్తి హక్కు సమంతకి దక్కింది. కానీ విడాకుల తర్వాత సమంత హైదరాబాద్ నుండి ముంబైకి షిఫ్ట్ అయింది. కొంతకాలం వరకు నాగ చైతన్య ఆ ఇంట్లోనే ఉన్న అతను కూడా ఇంటిని ఖాళీ చేశాడు. 2021 నుండి ఆ ఇల్లు అలాగే ఖాళీగా ఉంటూ వస్తుంది. అయితే ఇంతవరకు సమంత ఆ ఇంటి వైపు కన్నెత్తి చూసింది లేదు. నాగ చైతన్య శోభితాని పెళ్లి చేసుకున్నాక మొదటిసారిగా ఆమెతో కలిసి సమంత ఇంటికి వెళ్లడంతో ఈ వార్త నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. ఏ కారణం చేత నాగ చైతన్య ఆ ఇంటికి వెళ్లాడనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఆ ఇంటిపై పూర్తి హక్కు సమంతకే ఉండడం వల్ల సినీ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది హౌస్ గా మారిపోయింది ఈ న్యూస్.